ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరొక యాత్రా కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. 128వ కీర్తన. ఈ కీర్తనలో నుంచి 4, 5, 6 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఇలాగూ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా నీ ప్రజలెంతో బలపడుతున్నారు ప్రభా. నీవు ఇస్తున్న ఈ జీవవాక్యం మేము రోజు భుజిస్తుండగా మా ఆత్మకు ఎంతో శాంతి, నెమ్మది కలుగుతుంది నాయన. ఈ దినం కూడా మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడదు. దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన కుటుంబాలను దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఈ యాత్రా కీర్తనలో మనం చూడగలుగుతాం. కాబట్టి జీవిత యాత్రలో కుటుంబము ఒక క్రమమైన రీతిలో ఉండాలి అంటే మనము దేవుని యందు భయముతో కూడిన మంచి భక్తిని మనం చేయాలి. ఈరోజు భక్తి చేస్తున్నారు కానీ భయముతో కూడిన భక్తి చేయలేకపోతున్నారు. భక్తి వేరు, భయభక్తి వేరు. కాబట్టి దేవుని యందు శ్రద్ధాశక్తులతోనూ భయముతో కూడి పరిశుద్ధతను కలిగి మనం భక్తి చేసినప్పుడు ఇలాగూ దీవెన పొందుతామట. ఎలాగూ అంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. జీవిత కాలమంతయు ఏంటి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. సియోనులో నుంచి ఎల్లప్పుడూ పరలోక రాజ్యంలో నుంచి దేవుని యొక్క కన్ను దృష్టిలో నీవు ఉంటావు. నీ కుటుంబం ఉంటుంది, నీ భార్య, నీ బిడ్డలు ఉంటారు. సియోనులో నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే. దీని యొక్క భార్య, బిడ్డలు, భర్త, భార్య, పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ లోకాశలో పడిపోకుండా లోకంలో ఒక కాలు, దేవునిలో ఒక కాలు పెట్టి మనం ప్రయాణం చేయకూడదు. ఒకే పడవ మీద నడవాలి తప్ప 2 పడవల మీద మనం కాలు పెట్టుకుంటే మొత్తానికి క్రింద ఉంటాం. కాబట్టి సాతానికి కొంచెం, దేవునికి కొంచెం 50-50 అన్నట్లుగా చాలా మంది దేవునితో సగం, సాతానుతో సగం ఉంటూ ఉంటారు. అలాంటి వారికి సియోనులో నుంచి దేవుని కన్ను దృష్టిలో మనం ఉండవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నిజంగా ఇశ్రాయేలీయులకి శాపాధారాన్ని కలిగించేదే యెరూషలేం. యెరూషలేం ఎప్పుడైతే దేవుని మందిరం బాగుంటుందో, దేవుని పట్టణం బాగుంటుందో ప్రజలందరూ బాగుంటారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ సంఘం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ వ్యవస్థ బాగుంటుంది, నీ యొక్క జీవనాధారం బాగుంటుంది, సమస్తము కూడా దీవెనకరంగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, అందుకనే యెరూషలేము క్షేమం కలిగి ఉండటం మనం చూస్తామంట. ఇంకా అంటున్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. నిజమైన ఆశీర్వాదం అంటే దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించాలి. దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటేనే మన పిల్లలను మనం చూస్తాం. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు మంచి భక్తి చేస్తారు కానీ పిల్లలకు అసలు రక్షణే ఉండదు. కొంతమంది సేవకుల కుటుంబాల్లో కూడా వారి పిల్లలు దేవునిలో ఉండరు, బాప్తిస్మే పొందరు. సంఘములో అందరూ
ఆ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇతరుల పిల్లలు రక్షణ పొందుతారు, కానీ వారి కుమారులు, వారి పిల్లలు రక్షణ పొందరండి. చూసారా, అది ఎంత విచారకరం. మన పిల్లలు మనం చూడాలి అంటే ఎక్కడ చూడాలి? ఈ లోకంలో ఒకవేళ మనం చూడకుండానే మనం నిద్రించవచ్చు, కానీ మన పిల్లల్ని ఎక్కడ చూడాలంటే పరలోక రాజ్యంలో చూడాలి. అంటే వారందరూ రక్షింపబడాలి. నీ తరాలు తర్వాత వచ్చే తరాలన్నీ కూడా రక్షణ పొందాలి. అది నిజమైన ఆశీర్వాదం. అందుకని ఇక్కడ అన్నాడు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈరోజున సమాధానం కొదువైపోయింది. కుటుంబాల్లో భార్య భర్త మధ్యలో, బిడ్డల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, ఊరికి మధ్యలో, రాష్ట్రానికి మధ్యలో, దేశానికి మధ్యలో సమాధానము లేదు. కాబట్టి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈలాగు ఆశీర్వదించబడదు. ఎలాగూ అంటే వారు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, గొడవలు ఉండవండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటాడు దేవుడు. సమాధానం అంటే చాలా మందికి ఇష్టం. కొంతమందికి సమాధానం అంటే ఇష్టం ఉండదు. ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు పెడతారు. సమాధాన పరచని వారు ఎవరు అంటే వాడు సాతాను కుమారుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలకు దేవుడి ఇచ్చే ఆశీర్వాదం సమాధానం. మన దేవుడే సమాధాన కర్త. తండ్రి అయిన దేవునితో మనకి సమాధానం ఇచ్చాడు. ఆయన కలిగి ఉన్న ప్రజలకు, నీ కుటుంబంలో సమాధానం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం దేవుడిస్తాడు. అట్టి దీవెనలు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించను గాక. మన వ్యక్తిగతమైన జీవితాలకు దేవుడే మనకు ఆశీర్వాదకరంగా ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను కూడా మేము ప్రభా విన్నాము నాయన. ఈ వాక్యం అంతా మా గుండెల్లో చేర్చుకొని, మా హృదయంలో భద్రం చేసుకొని మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అదృశ్యమైనవి నిత్యమును ఊహకు అందనివి, అదృశ్యమైనవి నిత్యములు ఊహకు అందనివి, మహిమ ప్రపంచము ఆ యేసు రాజ్యము, మహిమ ప్రపంచము ఆ యేసు రాజ్యము, నీకోసం నా